అడవిశేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలు నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ డెకాయిట్ విడుదల తేదీ మరోసారి వాయిదా పడింది. ఇప్పటికే 2-3 సార్లు వాయిదా పడిన ఈ చిత్రం మరోసారి డేట్ మార్చుకుంది. ఈ చిత్రాన్ని 2025 క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల చేయాలని ముందుగా ప్రకటించారు. అయితే షూటింగ్ ఆలస్యం కావడం, ముఖ్యంగా హీరో అడవిశేష్ గాయం కారణంగా మేకర్స్ సినిమా విడుదలను వాయిదా వేయక తప్పలేదు. ఈ మేరకు కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తూ 2026 మార్చి 19న డెకాయిట్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానిల్ డియో దర్శకత్వం వహిస్తూ ఉండగా అన్నపూర్ణ స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. వరుస విజయాలతో జోరు మీదున్న అడవిశేష్ 2 ఏళ్లకు పైగా గ్యాప్ తీసుకోవడం ఆయన ఫ్యాన్స్ కు అస్సలు నచ్చట్లేదు. కానీ క్వాలిటీ కోసం తప్పట్లేదు అంటున్నాడు శేష్. ఈ వాయిదా కొంత నిరాశ కలిగించినా కొత్తగా ప్రకటించిన తేదీని పరిశీలిస్తే ఇది అడవిశేష్ కెరియర్లోనే అత్యంత తెలివైన వ్యూహాత్మకమైన నిర్ణయంగా కనిపిస్తోంది. 2026 మార్చి 19 అనేది సాధారణ తేదీ కాదు. ఆ తేదీకి తెలుగు, హిందీ రాష్ట్రాల్లో పండుగ సందడి తోడవుతోంది. మార్చి 19న విడుదల కావడం వల్ల ఆ తర్వాత రాబోయే లాంగ్ వీకెండ్ను పూర్తిగా క్యాష్ చేసుకోవడానికి సినిమాకి గొప్ప అవకాశం లభించింది. పండుగ రోజుల్లో సినిమాను విడుదల చేయడం ఎప్పుడూ ఒక ప్లస్ పాయింటే. ఎందుకంటే కుటుంబ ప్రేక్షకులు ఎక్కువగా థియేటర్స్కి వస్తారు. ఈ లాంగ్ వీకెండ్ అదృష్టానికి తోడు మార్చి 19న ఉగాది కూడా ఉండడం డెకాయిట్కు పెద్ద బూస్ట్. తెలుగు నూతన సంవత్సరం రోజున కొత్త సినిమా చూడడం ఇక్కడి ప్రేక్షకులకు ఒక సెంటిమెంట్. దీనికి తోడు ఇదే సమయంలో ఈద్ పండుగ కూడా ఉండడంతో పాన్ ఇండియా స్థాయిలో, మరీ ముఖ్యంగా నార్త్ మార్కెట్లో డెకాయిట్ చిత్రానికి ఓపెనింగ్స్ లభించే అవకాశం దొరికింది. అన్నింటికంటే ముఖ్యంగా 2026 మార్చిలో భారీ అంచనాలున్న మరో పాన్ ఇండియా చిత్రం యష్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ విడుదల తేదీ మార్చి 19 నుంచి వాయిదా పడేలా కనిపిస్తోంది. మొత్తంగా డెకాయిట్ మేకర్స్ తీసుకున్న ఈ కొత్త విడుదల తేదీ నిర్ణయం కేవలం షూటింగ్ ఆలస్యం కారణంగా వచ్చిన సర్దుబాటు మాత్రమే కాదని, బాక్సాఫీస్ దగ్గర లెక్కలు కూడా అన్నీ బ్యాలెన్స్ చేసుకున్న తర్వాత పక్కడబందీగా వేసిన మాస్టర్ ప్లాన్ అని స్పష్టమవుతోంది. లాంగ్ వీకెండ్, ఉగాది పండుగ అడ్వాంటేజ్తో పాటు టాక్సిక్ లాంటి పెద్ద సినిమాల పోటీ లేకపోవడం వంటి సానుకూల అంశాలన్నీ కలిసి రావడం అడవిశేష్కు 2026 సంవత్సరంలో డెకాయిట్ రూపంలో ఒక మెమరబుల్ హిట్ను అందించడం ఖాయమనే ధీమాను బయర్లకు కలిగిస్తోంది. అయితే మార్చి 26న పారడైజ్, 27న పెద్ది విడుదల కానున్నాయి. వాటితో అయితే పోటీ తప్పకపోవచ్చు. కానీ అప్పటికే వారం అయ్యుంటుంది కాబట్టి డెకాయిట్ బయటపడే అవకాశమూ లేకపోలేదు.